నమస్తే, నేను మీ మాధురి. నేను ఇంతవరకు కూడా ఇన్వెస్ట్మెంట్ లో కొంచెం లేట్ చేస్తున్న సంగతి తెలుసు మీకు. నవ్ ఐ యామ్ 38. ఇప్పుడు ఫ్యూచర్ గోల్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నాను. వాట్ కెన్ ఐ డూ? నేను ఎక్కడ ల్యాండ్ కొనొద్దు అంటున్నారు, అంతకు ముందు గోల్డ్ కొంటా అంటే గోల్డ్ వద్దు, ఉన్నది చాలు నీకు అన్నారు. బట్టలు ఫ్యాషన్ కూడా పక్కన పెట్టించారు. ఇప్పుడు నాకు ఇన్వెస్ట్మెంట్, అసలు నేను డబ్బులు వృధా చేస్తున్నానని మీరే చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కావాలి నాకు. నేను గత ఎన్ని మంత్స్ నుంచి మీకు కాల్ చేస్తున్నాను? 3-4 మంత్స్ నుంచి. 3-4 మంత్స్ నుంచి. అండ్ 3-4 మంత్స్ నుంచి కూడా ఎప్పుడు కూడా మీరు అడిగినా కూడా ఏంటంటున్నారు, ఎప్పుడు ఏదో నెక్స్ట్ మంత్ రైట్. మీకేమనిపిస్తుంది? అడ్వైజర్లు ఊరుకునే వాళ్ళకి బిజినెస్ కావాలి కదా, అందుకోసం అనేసి నాకు కాల్ చేస్తూ ఉంటారు. మీరు కదండి, కామన్ గా ఏ క్లయింట్ అయినా కూడా, ఏ ఇన్వెస్టర్ అయినా వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూపిస్తాను, ఓకేనా? దాన్ని మేము అంటాం డిలే కాస్ట్. ఓకే. సో లెట్ us అజ్యూమ్ మీరు ఒక మంత్లీ ఒక 10,000 రూపీస్ మీరేమో స్టార్ట్ చేయాలనుకున్నారు. మంత్లీ 10,000 రూపీస్ చొప్పుని ఒక 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లోని ఒక 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, 12% వేసుకుందాము. ఓకే, ఈ 3 నెలల్లోని మనం పే చేసేది ఎంత లాస్ అయింది? 10,000 చొప్పున 30,000. అంతే కదా, అంతకన్నా ఎక్కువ కాదు కదా. యాక్చువల్గా నేను చెప్పినప్పుడు మీరు స్టార్ట్ చేసి ఉంటే 22,40,000 రూపీస్ మీకు రావాల్సిందే. కానీ జస్ట్ బికాస్ మీరు 3 నెలలు లేట్ చేశారు కాబట్టి మీకు వచ్చేది 21,48,000. దాదాపు 1 lakh. ఎస్, 30,000 ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్. 15 years తర్వాత నాకు 1 lakh. సో నష్టం ఏమండి? నాదే కదా. ఇప్పుడు దీనికోసం అనేసి మనం ఏం చేయాలి? ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనకి ఏదైతే రికవర్ అవ్వదు. కాబట్టి ప్రతి క్లయింట్స్ మేము యంగ్ ఏజ్ లోనే స్టార్ట్ చేయమని చెప్తాం. యంగ్ ఏజ్ లో స్టార్ట్ చేయండి. స్టార్ట్ విత్ యువర్ స్మాల్ అమౌంట్ అండ్ గో విత్ స్టెప్ అప్. ఇప్పుడు ఒక అమౌంట్ మనం తో స్టార్ట్ చేసాము, నేను ఒక ఫిగర్స్ చెప్తాను, అది మేబీ క్లయింట్ కి అంత అఫోర్డబిలిటీ ఉంటుంది, ఉండకపోతుంది. బట్ వాళ్ళకి ఏదైతే అమౌంట్ వాళ్ళకి ఫ్లెక్సిబుల్ గా ఉందో ఆ అమౌంట్ తో స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకుని నెక్స్ట్ ఏంటంటే స్టెప్ అప్ ఆప్షన్. ఎవ్రీ ఇయర్ ఒక 5%, 10% పెంచుకుంటూ పోవాలి. లేదా వాళ్ళ దగ్గర ఎప్పుడైతే లంసమ్ అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ వాళ్ళు అందులోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఏదైతే గోల్ ఉంది కదా, ఆ గోల్ కి చాలా క్లోజ్ గా అర్లీగా రీచ్ అవుతారు. బట్ మేము చెప్పిన అమౌంట్ లేదు, మళ్ళీ ఆలోచిస్తాము, నెక్స్ట్ టైం చెప్తాము అనేసరికి ఎవ్రీ మంత్ మాకు డిలే కాస్ట్ యాడ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది సింపుల్. నేను ఇక్కడ మీకు 10 సంవత్సరాల కోసం అనేసి ఇది అంటే 10 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ అనేసి అన్నాను కదా. ఓకే, ఇదే ఇన్వెస్ట్మెంట్ మనం ఒక 25 years కోసం అనేసి చేసుకున్నాం అనుకోండి. చిన్న బేబీ ఉన్నది, ఆ బేబీకి నాకు 25th year కి నాకు అమౌంట్ కావాలి. సో నేను ఒక 10,000 రూపీస్ నుంచి స్టార్ట్ చేయాలి. బట్ నేను ఒక 3 నెలలు లేట్ చేశాను. 3 నెలల్లోని నష్టపోయింది ఎంత? 30,000 రూపాయలు కదా. బట్ మెచ్యూరిటీ వాల్యూ యాక్చువల్గా మనం పే చేసి ఉంటే అనుకున్న టైంకి 1,70,00,000 వచ్చేవి. జస్ట్ బికాస్ మనం 3 నెలలు లేట్ చేసాం కాబట్టి మనకు వచ్చే మెచ్యూరిటీ వాల్యూ 1,65,00,000. సో ఆల్మోస్ట్ 5 lakhs మనం 30,000 కాస్ట్ వాల్యూ ఆఫ్టర్ ఫ్యూచర్ లో 25 years తర్వాత 5 lakhs అవుతుంది. సో ఈ కాస్ట్, డిలే కాస్ట్ ఏదైతే ఉందో అది క్లయింటే బేర్ చేయవలసి వస్తుంది. అండ్ ఈ వీడియో చూస్తున్న చాలా మంది ఎవరైతే వ్యూవర్లు ఉన్నారు కదా, వాళ్ళు మా మీద కేసు కూడా పెట్టచ్చు. మీరు మమ్మల్ని ఇంతకు ముందు ఎందుకు అప్రోచ్ అవ్వలేదు? నేనే పెడతాను. నన్ను ఎందుకు పెట్టించలేదు? ఇన్వెస్ట్మెంట్ తీసుకో ఇన్వెస్ట్ చెయ్యని చెప్పారు, కానీ డిలే కాస్ట్ పడుతుంది అనేసి చెప్తే హెల్మెట్ వేసుకోకపోతే పెనాల్టీ పడుతుందని తెలుసు మనకి, కాబట్టి హెల్మెట్ పెట్టుకుంటాం.
టైంకి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయకపోతే డిలే కాస్ట్ పడుతుందన్న విషయం చెప్పేదా మీరు మాకు చెప్పలేదు. కానీ ఇవాళ ఈ ప్లాట్ఫామ్ లో చెప్తున్నాను, డిలే కాస్ట్ అన్నది కూడా ఉంటుంది. సో అది మీరు మనం pay ఎంత చేయాలి. అర్లీగా మనీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ. మనకి లాంగ్ రన్ లో అంత లాభం వస్తుంది. ఎస్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.